హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని సైదాబాద్లో ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన వివాదం నెలకొంది. సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థితో కల్మా చదవాలని పాఠశాల సిబ్బంది ఒత్తిడి చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2 రోజులుగా తమ పిల్లవాడిపై మానసిక ఒత్తిడి తీసుకొచ్చారని, దీంతో విద్యార్థి కన్నీటితో ఇంటికి రావడంతో అసలు విషయం బయటపడిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు బలవంతంగా చేయించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని, ఆరోపణలు నిజమని తేలితే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సైదాబాద్లో చర్చనీయాంశంగా మారింది. In diary it is clearly mentioned that the name is Leon Krishna, and again I personally believe that they deliberately did this. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 ఇయర్స్ బాబు, 2nd క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అన్ని ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్, జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే, పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలీదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు బాబు డైరీ చూస్తే దాంట్లో ఈ ఖురాన్కి సంబంధించిన కంటెంట్ రాసి హోంవర్క్ చేయాలనేది ఇచ్చిన విషయంలో ఆ స్కూల్ యజమాని అడుగుతూ విషయం ఏంటంటే, ఇవాళ ఈ స్కూళ్ళల్లో ఎనీ స్కూళ్ళల్లో అంటే రిలీజియస్ ప్రాక్టీస్ చేయవచ్చా? అట్లాంటిది కంటెంట్ ఉంటుందా? వాళ్ళ మీద స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలని. ఇంకోటి, నిన్న కూడా ఒకటి ఇట్లాంటి ఇన్సిడెంటే, ఆటో మీద హిందూయిజం గురించి రాస్తే దాని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మరి ఇప్పుడు నేను కన్సర్న్ అథారిటీస్ని ఏమని అడుగుతున్నానంటే, ఈ స్కూల్స్ మీద యాక్షన్ తీసుకుంటారా మీరు? ఇప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తారా? ఇప్పుడు ఇది చూసినాక వాళ్ళ మీద కేసు పెడతారా? దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని సైదాబాద్ ఓ ప్రైవేట్ పాఠశాల వివాదానికి గల కారణాలేంటి? పాత బస్తీలోని ఒక సైదాబాద్ లో ఉన్న సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థితో కల్మా చదవాలని చెప్పి కూడా స్కూల్ యాజమాన్యం ఆదేశించినట్లుగా దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఇటు పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయం పైన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించారు. అయితే తమ పిల్లల మత విశ్వాసాలను విరుద్ధంగా ఎలా ప్రార్థనలు చేయిస్తారని చెప్పి కూడా దీనికి సంబంధించి వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. అంతేకాకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పాఠశాలలో సిబ్బంది తీరు పట్ల విద్యార్థి కన్నీరు పెడుతూ ఇంటికి రావడంతో ఈ యొక్క విషయం పైన తల్లిదండ్రులు గమనించి అసలు ఏం జరిగిందని ఆరా తీయగా విద్యార్థి పూర్తిగా దీనికి సంబంధించిన విషయాలు కూడా తల్లిదండ్రులు కూడా వెల్లడించారు. తమ పట్ల కల్మా చదవాలని చెప్పి కూడా చాలా ఒత్తిడి చేస్తున్నారు. తాము చదవమని చెప్పినా కూడా తమ పైన ఒక దులుం ప్రదర్శిస్తున్నారని సంబంధించి ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా చెప్పారు. అయితే ఘటన పైన అధికారితో విచారణ జరిపించాలి, నిజమైతే యొక్క పాఠశాలకు సంబంధించి దానిపైన చర్యలు తీసుకోవాలి. మరోవైపు యొక్క పాఠశాలకు సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా తల్లిదండ్రులు కూడా పూర్తిగా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాఠశాలలకు పంపించేది చదువు కోసమే కానీ మతపరమైన ప్రార్థనలు కావచ్చు, దానికి సంబంధించిన సంబంధించిన ప్రార్థనలకు సంబంధించి కాదని, కేవలం చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పి యొక్క స్కూల్లో చదివిస్తే కేవలం మతపరమైన యొక్క అంశాల పట్ల పిల్లల పైన ఒత్తిడి చేయడం ఇది సరైన పద్ధతి కాదు. దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా జైలు కూడా పంపించాలి. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తల్లిదండ్రులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.